ఆర్టీసీ అనేది ఏదో ఆషామాషి చిన్న సంస్థ కాదు. ఆర్టీసీకి సుమారుగా 30,000 కోట్ల రూపాయల నికర ఆస్తులున్నాయి. ఏదో చిన్న సంస్థ కట్టు ఆర్టీసీని తీసుకొని పోయి ప్రైవేట్ చేయడం అనేది ఇట్లాంటివన్నీ జరగవు. ఎందుకంటే ఎప్పటినుంచో ఆర్టీసీకి సంబంధించి కొన్ని సిస్టమ్స్ను ప్రైవేట్ చేతికిచ్చి నడిపించడం జరుగుతూ వచ్చింది. దానిలో భాగంలోనే గతంలో కొన్ని ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను పీపీపీ మోడల్లో డెవలప్ చేశాం. హైర్ బస్సుల సిస్టమ్ తీసుకొని వచ్చాం. సుమారుగా 1100 హైర్ బస్సులను ప్రైవేట్ సెక్టర్లో ఇచ్చి నడిపిస్తూ వచ్చాం. ఈ రోజుకి కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కొత్తగా రాబోయే ఈ బస్సులను కూడా జీసీసీ మోడల్లో, కాంట్రాక్ట్ మోడల్లో తీసుకొని వస్తామని చెప్పాము. అది కూడా ఎందుకు చెప్పామంటే ఈరోజు ఆర్టీసీ ఉన్న పరిస్థితి, ఇక్కడ వస్తున్న లాభాలు శ్రీశక్తి ఓ పక్కన ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వం. అంతే తప్పక ఎక్కడా ఆర్టీసీ యొక్క మనుగడకు డోకా లేదు. ఆర్టీసీని ఎప్పటికీ ప్రైవేట్ పరం చేయబోము.